ఉదయకాల ఆరాధన ప్రారంభించలాగిన మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 6వ కీర్తన పీత 2 మా యెహోవా పీట మీదట గుడలనే కీర్తనతో మన ఆరాధనను ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 6వ కీర్తన. తెలుగు ఆరాధన క్రమంలో నుంచి మొదటి పేజీలో ఉన్న ఆరాధన క్రమం అనుసరించుకుందాము. తెలుగు ఆరాధన క్రమంలోంచి మొదటి పేజీలో ఉన్న ఆరాధనను అనుసరించుకుందాము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలు కోరికలను తెలిసి ఉన్నవి. ఏ రహస్యము నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామముగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మ వేసము చేత మా హృదయాలకు పవిత్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా,
సర్వశక్తుల తండ్రివైన దేవా, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ మహిమాత్సముల గురించి నీ కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. అద్వితీయ కుమారుడగు ఓ ప్రభువైన యేసుక్రీస్తు, ఓ ప్రభువైన దేవా, తండ్రి యొక్క కుమారుడా, లోక పాపం మోసుకుని పో దేవుని గొరిపిల్ల, మమ్మల్ని కనికరించుము. లోక పాపం మోసుకుని పోవాడా, మా ప్రార్థన అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి కూర్చుండు వాడా, మమ్మల్ని కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు ఓ యేసుక్రీస్తు, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడు అయినావు. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడుకు ప్రభు, అద్వితీయుడుకు ప్రభు, ఇవి నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను రెండు ఆజ్ఞలు దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటిని ప్రవక్తలను ఆధారమై ఉన్నవి. ప్రేమా కలామా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి, నీ ఆజ్ఞలను కైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమునకును ప్రభు యొక్క శరీరమును పుచ్చుకున్నట్టు మనం కూడా వచ్చున్నాము. కాబట్టి మోకాలుని మౌనంగా మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ ఆయన సమీపించినట్లు దేవుని కృపను వెతుకుదాము. మీ పాపం నిమిత్తము వాస్తవగాను పట్టుదలతో పశ్చాత్తాపడి మీ పొరుగు వాళ్ళ ప్రేమియు స్నేహం కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞను అనుసరించి ఆయన పరిశుద్ధమాను నడుచుకునొచ్చు కొత్త నడవడిగా నిశ్చయించుకున్న మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మళ్ళా సమాధాన పరచబడవాలని సర్వశక్తుల దేవుని ఎదుట మన పాపము మనసుతో ఒప్పుకుందాం. మనందరం కలిసి ఇక పాపముల ప్రార్థన చెప్పుకుందాం. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధంగా పాపం చేసి ఒప్పుకొంచున్నాం. వెలుగులోగా చీకటిలో నడిచితిమి, క్రీస్తునామ పలికి దుష్టత్వం తొలుకొంటుమి. మమ్మల్ని కనికరించమని నేను బ్రతుకులాడుకుంటున్నాము. యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములను క్షమించుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనసాక్షి జీవింపు చేయము. నీ పరిశుద్ధ నామముతో మహిమ కలుగునట్లు మేమిద్దరూ హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవడిగా వారిని సేవించడానికి శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన నిజముగా మళ్ళీ వారందరికీ దేవుడాన్ని గురించి కృపావాక్యం నుండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జిల్లారా రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని విశ్వాసం ప్రతి వాడును నశింపుగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసులోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరించినది. ఎవడైనా పాపం చేసినలా నీతిమంతుడు ఆయన యేసుక్రీస్తు తరువాతి తండ్రి అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు.
మన పరలోక తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తిన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మళ్ళీ వాళ్ళందరికీ పాపములను శక్తులని తన గొప్ప కరుణ మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి ఈ పాపం క్షమించి వాటిని విడుదల చేసి సమస్త సత్యము స్థిరపరిచి బలపరిచి నిత్య జీవం తీసుకెళ్ళను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మీకు తోడైనను గాక. ప్రార్థించుకుందాము. ప్రేమానకమైన తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఉదయకాల వేళ మేమందరం కలిసి నీ వాక్య ధ్యానం చేయడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ సహవాసం ప్రేమలో మమ్మల్ని మేము బలపరచుకోవడానికి ఇచ్చిన మహాకృపను బట్టి స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. మమ్మలను నీ శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నాను తండ్రి. నాన్న మేమందరం సాక్షి జీవితం కలిగి నీ పరిపూర్ణమైన ప్రేమలో ఎదుగుతూ వాక్యానుసారమైన జీవితంలో జీవిస్తూ నాన్న ఈ యొక్క దినాల్లో ఉన్న విపత్తు నుండి తప్పించుకొని నీ యొక్క రాజ్యంలో ప్రవేశించే విధంగా సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవా, నాన్న ఈ యొక్క ఆరాధనను వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరు దీవించి నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని తాకమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రోజు నా వర్తమానం చెప్పబోతున్నా దైవజనులు విక్రమయ్య గారిని బట్టి స్తోత్రం తెలియజేస్తున్నాం. నీ కుమారుడు ద్వారా మాకు శ్రేష్టమైన వర్తమానం అందించమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. నానా ఈ యొక్క లోకంలో ఎంతో భయంకరమైన నానా దుష్ట స్థితిలో ఉన్న తండ్రి నాన్న మా మీద కనికరించి మా మీద దయించి మమ్మల్ని స్వస్థపరచమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ విపత్తు నుండి ఈ మహమ్మారి నుండి మమ్మల్ని తప్పించమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం. నాన్న రోజు రోజుకి క్రమేణా పెరిగిపోతున్నాం తండ్రి. దయచేసి దేవా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ఈ యొక్క స్థితిని బట్టి మమ్మల్ని అందరినీ మీరు ప్రభా శాంతితో సమాధానంతో స్వస్థతో నింపి మహింపరచమని మా ప్రభుని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయమున మనమందరము దేవుని సంఘంలో చేరి ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ యొక్క జూన్ మాసంలో కూడా మనము మన యొక్క ఆరాధనలను లైవ్ వర్షిప్ ద్వారా వీక్షిస్తున్నాము. రోజు రోజుకి క్రమేణా ఈ యొక్క కేసులు పెరగటం ద్వారా మన అధ్యక్ష ఖండాలు అలాగే ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడుకోకుండా సోషల్ డిస్టెన్స్ పాటించమని వారు మనకి కొన్ని హెచ్చరికలు తెలియజేస్తున్న దానిని బట్టి ఇంకనూ మనము మన గృహాల్లోని ఆరాధన చేస్తున్నాం. ఈ జూన్ మాసంలో చివరి ఆదివారం కూడా మనం ఇలాగా చేరి ఉన్నాము. మరి దేవుని చిత్తమైనదో మనకు తెలియదు, వచ్చే ఆదివారము లేకపోతే తదుపరి నెలలో ఎలా జరుగుతుంది అనేది మనకి ఇంకనూ కన్ఫర్మేషన్ రాలేదు. దయచేసి సమయంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం మీ స్థలాల్లో కుటుంబాలతో కూర్చొని ఆరాధన వీక్షిస్తూ ప్రభురాత్రి భోజనంలో కూడా మీరు పాల్గొన్నందుకు మిమ్మలను ఎంతగానో ప్రభుకి వందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ యొక్క ప్రత్యేక సమయమున మనకు దేవుని వర్తమానం అందించుగాను ప్రాముఖ్యంగా ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, గత కాలంలో కూడా ఒక శుభదినాన్న క్రిస్మస్ దినాన దేవుని యొక్క వర్తమానము గత 2 సంవత్సరాల క్రితము అయ్యగారు కొరియా నుండి వారు లీవ్ వచ్చినప్పుడు వారు ఇక్కడ మనకు మంచి సువర్తమానం వారు అందించున్నారు. వారు ఎవరో కాదు, రెవరెండ్ జాన్ విక్రమయ్య గారు, మనందరికి బాగా పరిచయస్తులు. ఈ సమయం నా దేవుడు దీవించి మన యొక్క కృష్ణా గోదావరి అధ్యక్ష గడ్డ పక్షమున దేవుడు వారికి ఇచ్చిన మరి ఒక బాధ్యత ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆక్సిలరీకి వారు సెక్రటరీగా, ఒక యువ సెక్రటరీగా దేవుడు వారిని ఎంపిక చేస్తున్నాడు. ఈరోజు వారు మనతో కూడా ఉండటము చాలా సంతోషదాయకము. నా ప్రియ స్నేహితుడు, నా ప్రియ తమ్ముడు, మేమందరం కలిసి చదువుకున్నాము బెంగళూరు యునైటెడ్ థియాలజికల్ కాలేజ్ లో. గత వారంలో వారందరూ విశాఖపట్నంలో 11 చర్చ్, లండన్ మిషన్ మెమోరియల్ దేవాలయంలో, సిఎస్ఐ దేవాలయంలో 3 సంవత్సరాలు పరిచయం చేసి దాన్ని ఏమైనా సేవలు అందించి వారు ఇక్కడికి గుంటూరుకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు మనతో కూడా శిల్ప అమ్మగారు, అలాగే వారి యొక్క కుమార్తె పెద్ద కుమార్తె లిస్ని, అలాగే చిన్న కుమార్తె జిస్ని ఇద్దరు మనతో కూడా ఉన్నారు. ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానించినప్పుడు మన మధ్యకు వచ్చినందుకు
సంఘపక్షంగా వారికి నా హృదయపూర్వక వందనాలు మీ నాయ గారికి అమ్మగారికి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. దయచేసి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి వాక్యము వినే సమయంలో ఎవరి ఇంట్లో తిరగొద్దు. దయచేసి దేవుడిచ్చిన ప్రశస్తమైన సమయం కాబట్టి దయచేసి మీ గృహాల్లో మీ యొక్క ఆరాధనను వీక్షిస్తూ మీ యొక్క మన జీవితంలో ఈ విపత్తులో నుంచి మనం తప్పించుకుని ఆ కృపను దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థనాపూర్వకంగా కోరుకుందాం. ఈ సమయంలో మనం అందరం కలిసి ఆంధ్రప్రదేశ్వ కీర్తన పుస్తకంలో నుంచి 356వ కీర్తన సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడొచ్చు సాక్ష్యం ఇచ్చేదని కీర్తన పాడిన తరువాత విక్రమయ్య గారు దేవుని వాక్యమును అందించారు. మనమందరం కలిసి ఆంధ్రప్రదేశ్వ కీర్తన పుస్తకంలో నుంచి 356వ కీర్తన. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడొచ్చు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనిన గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనిన గనిన వినిన సంగతులను తెలుపుటై
ప్రార్థించుదాము. సర్వోన్నతుడ శాశ్వతుడ, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినాన పరిశుద్ధ సంఘములో నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప వాక్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. కొద్దిసేపు నీ వాక్యం ధ్యానించడానికి మేము సిద్ధపడుతుండగా నీ ఆత్మ చేత మమ్మల్ని మీరు నింపుమని, ఈ ఆరాధన ఆలయంలో ఆరాధిస్తున్నటువంటి వారిని, వాక్యము వింటున్నటువంటి వారిని, అలాగే గృహాలలో ఉండి ఆరాధన వీక్షిస్తుండి పాలు పొందిన వారందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. కొద్దిసేపు నీ మాటలు మేము ధ్యానించబోతుండగా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగా ఉండమని క్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నాకు ఇచ్చిన మరొక గొప్ప వాక్యము ఈ పరిశుద్ధ దేవాలయంలో ఉండి దేవుని ఆరాధించడం, అలాగే మీ అందరినీ ఈ విధంగా మీతో కలిసి నేను దేవుని ఆరాధించడం, మీకు దేవుని వాక్యాన్ని బోధించడం, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి నేను ముందుగా స్తుతులు అర్పిస్తున్నా. నన్ను ప్రేమతో ఆహ్వానించిన సెయింట్ జాన్స్ పారిష్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ రెవరెండ్ ఎన్ విన్సెంట్ రాజ్ కుమార్ అయ్య గారికి, నా ప్రియ స్నేహితుడు అన్న విన్సెంట్ అయ్య గారికి, అలాగే అమ్మగారికి, సంఘ నాయకులకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సమయంలో తెలియపరుస్తున్నా. I also bring greetings from the Bible Society of India, AP Auxiliary. After I assumed the position of AP Auxiliary Secretary, for the first time I am visiting this church and preaching the word of God from this holy pulpit. A couple of years ago, God has given me an opportunity to address you on a very auspicious occasion. So where I experienced your hospitality and I enjoyed the fellowship with you that day when I came here to worship the Lord and preach the word of God. So alage ee roju kuda, though your physical presence is not here, but I understand that you all are accepting us and you all have welcomed me and my wife and our children. So ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి నేను ప్రేమపూర్వకంగా అయ్యగారికి, అందరికీ నేను నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నేను గత జూన్ 1న గుంటూరులో బైబిల్ సొసైటీ ఆఫీస్లో అఫీషియల్గా నేను నా ఛార్జ్ తీసుకున్నాక లాస్ట్ వీక్ వి వెంట్ టు వైజాగ్ టు ద చర్చ్ వేర్ ఐ సర్వ్డ్ ఫర్ లాస్ట్ 3 years. సో అక్కడ నేను వర్షిప్ చేసి దేవుని వాక్యం అందించాను. బట్ ఇక్కడ ఈ విధంగా మరొకసారి నేను, బికాస్ ఐ హ్యావ్ టు లివ్ ఇన్ దిస్ సిటీ ఫర్ కమింగ్ ఇయర్స్, వచ్చే కొన్ని సంవత్సరాల పాటు నేను ఇక్కడ నివసించాలి కనుక, అండ్ ఈ సంఘం నుండి నేను నా యొక్క పరిచర్య, బైబిల్ సొసైటీ పరిచర్య ప్రారంభించడం అనేది కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. అండ్ కమింగ్ టు అవర్ టుడేస్ థీమ్, discipleship as a witness, is a very important theme in our spiritual formation. మనక ఈ డిసైపుల్షిప్ యాజ్ విట్నెస్ అంటే ఈ యొక్క క్రైస్తవ శిష్యరికము అనేది ఒక సాక్ష్యముగా మనం ఈరోజు అంశాన్ని చూస్తున్నాం. మనకి డిసైపుల్షిప్ అనేది చాలా కాంటెక్స్ట్ లో మనకు కనిపిస్తుంది. చాలా ట్రెడిషన్స్ లోను, చాలా మతాల్లోనూ, చాలా ప్రాక్టీసెస్ లో మనకి డిసైపుల్షిప్ కనిపిస్తుంటుంది. ఒక లీడర్, ఒక వ్యక్తి తన కొరకు ఒక సమూహాన్ని తయారు చేసుకుంటూ, తన కొరకు తన సమూహాన్ని తయారు చేసుకునే క్రమంలో తను ఏదైతే నమ్ముతాడో, ఏదైతే విశ్వసిస్తూ, ఏదైతే ప్రాక్టీస్ చేస్తాడో దానిని
దాని తర్వాత వచ్చేటువంటి వారు కొనసాగించడం కొరకు తన యొక్క అనుచరులను, తన యొక్క శిష్యులను, తన తర్వాత దాన్ని క్యారీ చేసేటువంటి వాళ్ళని తయారు చేస్తూ ఉంటుంటారు. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిగా తయారు చేసేటువంటి వారు ఉంటారు, చెడు కొరకు తయారు చేసేటువంటి వారు ఉంటారు. యుద్ధాలు చేయడం కొరకు, లేకపోతే మనుషులను చంపడం కొరకు, లేకపోతే వాళ్ళు నమ్ముకున్నటువంటి సిద్ధాంతంలో ప్రాణాలు తీయటానికైనా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడేటువంటి వారు ఉంటారు. అలాగే వారు నమ్ముకున్న సిద్ధాంతంలో ప్రాణం పెట్టేటువంటి వాళ్ళు, త్యాగం చేసేటువంటి వాళ్ళు, ప్రజల యొక్క మంచిని, సేవను కోరుకునేటువంటి వారు ఉంటారు. పొలిటికల్ రంగం ఉంటుంది, లేకపోతే ఇంకా ఇతర ఇండస్ట్రీస్ ఉంటాయి, రాజకీయ రంగం ఉంటుంది, అలాగే బిజినెస్ పరంగా వ్యాపార రంగం ఉంటుంది, అనేక ఫీల్డ్స్ మనకు ఉంటాయి. ప్రతి చోట కూడా వారి కొరకు ఒక శిష్యరికాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. దాని కొరకు కొన్ని మెథడ్స్ ని కూడా వారు ఫాలో అవుతుంటారు, కొన్ని ప్రిన్సిపల్స్ వారు ఫాలో అవుతుంటారు. వాళ్ళు ఆ డిసైపుల్ ని తయారు చేసుకునేటువంటి క్రమంలో వాళ్ళు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో, ఏవైతే ప్రిన్సిపల్స్ వారు కలిగి ఉంటారో అవి బోధిస్తూ ఉంటారు, అవతల వారికి ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు వాటిని తూచా తప్పకుండా పాటించేటట్లుగా వారు చేస్తూ ఉంటారు. అలా చేసి వచ్చేటువంటి వారిని చూస్తే దే గివ్ సమ్ కైండ్ ఆఫ్ టెస్ట్, దే టెస్టిఫై ఆర్ దే ఆల్సో గివ్ సమ్ కైండ్ ఆఫ్ విట్నెస్. ఏమని అంటే, మనం ఒక వ్యక్తి యొక్క పరిస్థితిని, తన హౌ హీ షేపింగ్ హిమ్సెల్ఫ్, వాళ్ళని వాళ్ళు ఎలా తయారు చేసుకున్నారో చూస్తే వాళ్ళు ఏ రకమైన సాక్ష్యం ఇస్తున్నారో మనకు తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తిని చూడగానే ఇతను బిజినెస్ ఫీల్డ్ వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు అనుకుంటా, మరొక వ్యక్తిని చూస్తే రాజకీయ వైపు వెళ్ళాలనుకుంటాడు అనుకుంటా, మరొక వ్యక్తిని చూస్తే ఇంకొక రకంగా కళా రంగాలు కావచ్చు, ఇక చాలా ఆర్ట్స్ ఉన్నాయి, చాలా రంగాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మనం చూస్తాం. ఇక ట్రెడిషనల్ గా ఓవర్ ట్రెడిషన్ లో చూస్తే యాక్టర్స్ ఉంటారు, మ్యూజిషియన్స్ ఉంటారు. సో వాళ్ళ కొరకు వాళ్ళ యొక్క శిష్యులు తయారు చేసినటువంటి వాళ్ళు కూడా మనకు ఉంటారు. వ్యక్తి చూసి అనుకుంటాం మనకి ఏ రంగాన్ని అతను విట్నెస్ చేస్తున్నాడు, ఆ ఏ రంగాన్ని తను రిప్రజెంట్ చేస్తున్నాడు అని ఒక వ్యక్తి యొక్క భౌతిక విధానాన్ని, అంటే ఫిజికల్ అవుట్వర్డ్ అపియరెన్స్ ని, లేక తన ఇన్వర్డ్ అపియరెన్స్, తను ఎలాగ అంతరంగంగా కనిపిస్తున్నాడో వాటిని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతుంటాం. బట్ హియర్ when it comes to Christian discipleship, we have to follow some methods and we also have to develop some kind of principles. సో అవి కలిగినప్పుడు మాత్రమే వారి యొక్క సాక్ష్యం మనకు కనిపిస్తుంటుంది. అలాంటి వారు చూసినప్పుడు వీళ్ళు క్రైస్తవ రంగంలోని, లేకపోతే క్రైస్తవ విశ్వాసంలోని శిష్యత్వము కలిగినటువంటి వాళ్ళు అని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. సో దాంట్లో మనకి చూస్తే చాలా మంది ఈ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో శిష్యరికము కలిగినటువంటి వాళ్ళని మన పూర్వకాలం నుండి మనం చూసినట్లయితే గత 2000 సంవత్సరాల కాలంలో చాలా మంది డిసైపుల్స్ మనకు కనిపిస్తుంటారు. చాలా మంది డిసైపుల్స్ కనిపిస్తారు. అంటే వాళ్ళు ఎలా వారి యొక్క జీవితాలను త్యాగం చేసుకున్నారో, ఎలా వాళ్ళు హతసాక్షులుగా మిగిలిపోయారో, ఎలా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పూర్తిగా తగ్గించుకుని, పూర్తిగా సాక్రిఫైస్ చేసుకుంటూ మార్టీర్స్ గా ఉన్నటువంటి వారు ఉన్నారు, లివింగ్ మార్టీర్స్ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇలా చాలా మంది క్రైస్తవ శిష్య రకంలో, క్రైస్తవ శిష్యత్వంలో, ఇన్ ద డిసైపుల్షిప్ మనకి వాళ్ళ యొక్క జీవితాలు మనకు అనిపిస్తుంటాయి. ఒక జర్మన్ థియోలాజియన్ 20th centuryలో వెరీ ప్రామినెంట్ థియోలాజియన్, వెరీ ప్రామినెంట్ పాస్టర్, జర్మనీలో లూథరన్ పాస్టర్. Basically he comes from Lutheran background. David is born over ఆయన మనకు తెలుసు. అండ్ చాలా మంది ఆయన గురించి వినే ఉంటారు. వెరీ యంగ్ ఏజ్ he was killed. హిట్లర్ కాలంలో ఆయన హిట్లర్ ఎదిరించినటువంటి వాడు కనుక ఆయన సమాజంలోని చెడుకు వ్యతిరేకంగా నిలబడినటువంటి వాడు కనుక అతను he was killed. చాలా వెరీ యంగ్ ఏజ్, అంటే 40 years కంటే ముందే, 30-35 years ఏజ్ లోనే ఆయన చనిపోయాడు. వెరీ పవర్ఫుల్ లీడర్. సో ఆయన కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అని ఒక బుక్ కూడా ఆయన రాస్తారు. అంటే ఒక డిసైపుల్ అవ్వడానికి ఇట్ ఈస్ నాట్ ఈజీ అండ్ ఇట్ ఈస్ నాట్ చీప్. అంటే ఆయన రాస్తారు దాంట్లో చీప్ గ్రేస్ అని, కాస్ట్లీ గ్రేస్ అని కొన్ని టర్మ్స్ దాంట్లో ఉంటాయి ఆ పుస్తకంలో. చీప్ గ్రేస్, కాస్ట్లీ గ్రేస్,
అంటే దేవుని యొక్క కృపలో మనం ఏంటంటే వి టేక్ థింగ్స్ వెరీ ఈజీ, టేక్ ఫర్ గ్రాంటెడ్. అంటే దేవుడే కదా, దేవుడే చూడలేదు కదా, దేవుడు క్షమిస్తాడు, ఎంతమంది క్షమించలా, నేను చేసేది చిన్న తప్పే కదా, నా పక్కన వాళ్ళు పెద్ద తప్పు చేస్తున్నారు, పెద్ద తప్పు వల్లనే దేవుడు క్షమిస్తున్నప్పుడు చిన్న తప్పు అని ఎందుకు క్షమించడు అని మనం గ్రేస్ ని, దేవుని యొక్క కృపను మనం చాలా ఈజీగా మనకు అనుకూలంగా మనం తయారు చేసేసుకుంటూ దాన్ని మార్చుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క కాస్ట్లీ గ్రేస్, దేవుడు ఎందుకు మనం దేవుని గొప్పగా ఈరోజు చూస్తున్నామంటే, బికాస్ గాడ్ వాజ్ రివీల్డ్ త్రూ జీసస్ క్రైస్ట్ who sacrificed himself on the cross. సో ఆ శిలువ మీద తను పరిపూర్ణంగా ఆయన అర్పించుకున్నాడు కనుకనే మనం దేవుణ్ణి క్రీస్తు ద్వారా దేవుని చూడగలుగుతున్నాం, క్రీస్తుని దేవుడిగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు కనుక మనము ఆయనను అనుసరిస్తూ ఆయనకు అనుచరులుగా మనం జీవిస్తున్నాం. అలాంటప్పుడు దేవుని యొక్క కృప ఎంత విలువైనది. ఇట్ ఈస్ నాట్ చీప్, మనం అనుకున్నట్టుగా చీప్ కాదు. బికాస్ హీ పెయిడ్ హిస్ లైఫ్, తన యొక్క జీవితాన్ని ఆయన వెలగా అర్పించాడు. ఎంత ఒక భయంకరమైన శిలువ మరణాన్ని స్వీకరించాడు. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి శిలువ మరణాన్ని స్వీకరించినటువంటి ఆయన, దాని ద్వారా మనకు రక్షణ వస్తే, దాని ద్వారా మనకు కృప వస్తే, దానిని మనం చీప్గా మనం అనుకున్నట్లుగా మన యొక్క అవసరాల కొరకు దానిని మలుచుకుని మన జీవితాన్ని జీవిస్తుంటాం. సో అక్కడ ఇట్ ఈస్ నాట్ చీప్, ఇట్ ఈస్ కాస్ట్లీ. సాల్వేషన్ ఈస్ నాట్ చీప్, ఇట్ ఈస్ కాస్ట్లీ. కాబట్టి ఎవరు పెడితే వాళ్ళు మనం అనుకున్నట్లుగా మనకి ఇష్టమైన రీతిలో ఇంప్లిమెంటేషన్ చేసుకుని, ఇంటర్ప్రిటేషన్ చేసుకుని మనకి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తామంటే అది కుదురుతుంది. బికాస్ గాడ్ హ్యాస్ పేడ్ హిస్ లైఫ్. దేవుడు తన యొక్క ప్రాణాన్ని అర్పించినటువంటి వాడు. కాబట్టి ఇట్ ఈస్ కాస్ట్లీ. డిసైపుల్షిప్ ఇస్ ఆల్సో నాట్ చీప్, ఇట్ ఈస్ కాస్ట్లీ. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ఆంతరంగిక జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి సబ్మిట్ చేయటమే డిసైపుల్షిప్. ఒక వ్యక్తి యొక్క ఆంతరంగిక జీవితాన్ని, వి వర్క్ వెరీ హార్డ్, 4 గంటలు 5 గంటలు 6 గంటలు పనిచేస్తాం. సో లాస్ట్ వీక్ అయితే నేను ఇక్కడ నుండి అంటే ఒక 1-2 days గ్యాప్ లో మేము షిఫ్ట్ అయిపోవాలి ఇక్కడికి. ఆ షిఫ్ట్ అవడం కొరకు ఇక్కడ నుండి గుంటూరు ట్రావెల్, నేనే కార్ డ్రైవ్ చేసుకుని సాటర్డే సండే మార్నింగ్ సర్వీస్ చూసుకుని మన సండే షిఫ్ట్ చేసుకుని ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని చేసుకుని మన ఆఫ్టర్నూన్ బయలుదేరి నైట్ ఇక్కడికి వచ్చేసాం. అంటే 1 day 1.5 days లో మేము వైజాగ్ నేనే డ్రైవ్ చేసుకుని, నేనే డ్రైవ్ చేసుకోవడం, ప్యాక్ చేసుకోవడం, ఇవన్నీ 1.5 days లో. అది ఫిజికల్ స్ట్రెయిన్. కానీ మెంటల్ గా ఒకవేళ నేను ఒక రూమ్ లో కూర్చుని ఒక రోజున్నర అంతా ప్రార్థన చేసుకోవడం ఇంటర్నల్ గా, లేకపోతే ఇంటర్నల్ గా నన్ను నేను దేవుడికి సబ్మిట్ చేసుకోవడం అంటే ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ ని, క్రిస్టియన్ వాల్యూస్ ని ఇవన్నీ కూడా నేను అవలంబించి ఒక 2 రోజుల పాటు పూర్తిగా యేసుక్రీస్తు వలె, ఎవరి వలె కాదు, యేసుక్రీస్తు వలె 2 గంటలు 2 దినాలు నేను జీవించడం అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. అంటే భౌతికంగా మనం కష్టపడిపోతాం, బట్ దట్ ఈస్ నాట్ డిసైపుల్షిప్. అంటే నేను దేవుని పనిలో ఉన్నాను, దేవుని కోసం నేను ఎంతో శ్రమ పడిపోతున్నాను, చెమటూరుస్తున్నాను, కష్టపడిపోతున్నాను అనుకుంటాం. దట్ ఈస్ నాట్ డిసైపుల్షిప్. ఇంటర్నల్ గా, ఆంతరంగికంగా మన హృదయంతో దేవునికి డిసైపుల్షిప్ గా మనం ఉండగలిగినప్పుడు, విధేయత కలిగినప్పుడు, దట్ ఈస్ టఫ్, దట్ ఈస్ కాస్ట్లీ. దట్ ఈస్ కాస్ట్లీ. ఎందుకు కాస్ట్లీ అంటే కోపాన్ని మనం తగ్గించుకోవాలి, కోరికలు తగ్గించుకోవాలి, ఆశలు తగ్గించుకోవాలి. ఇవన్నీ కూడా ఇతరులను క్షమించగలగాలి, అంగీకరించగలగాలి, ప్రేమించగలగాలి, ఇవన్నీ చేయగలగాలి. ఏమాత్రం కూడా ఎక్కడ ఈర్ష్య, ద్వేషం ఇవేమీ లేకుండా మనం జీవించగలగాలి. అది దట్ ఈస్ నాట్ ఈజీ. సో అది కాస్ట్లీ. కాబట్టి ఇక్కడ క్రిస్టియన్ డిసైపుల్షిప్ లో మనం ఏది టెస్టిఫై చేస్తున్నాం అంటే మన లైఫ్ ఏది టెస్టిఫై చేస్తుంది, ఏది బయటకు సాక్ష్యం ఇస్తుంది. సో దట్ ఈస్ వాట్ వెరీ క్రూషియల్ ఇన్ అవర్ స్పిరిచువల్ జర్నీ. సో దాని కొరకు ఈ రోజు ఇవ్వబడిన వాక్య భాగాలను ఒకసారి మనం గమనించుకున్నట్లయితే, మొదటి లెసన్ రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు మనం చూసినట్లయితే, దాంట్లో మనకి ఎపిసోడ్ మనకి ఎలీషా ఎపిసోడ్ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎలియా తర్వాత ఆ యొక్క శిష్యత్వాన్ని ఎలీషాకు దేవుడు ఇవ్వటాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ఆ ఎపిసోడ్ ఈస్ వెరీ క్రూషియల్, ఇట్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ప్రామినెంట్. ఎందుకంటే ఎలియా ప్రాఫెట్, ఎలియా అయినటువంటి ప్రవక్త వెరీ పవర్ఫుల్ ప్రాఫెట్. ఆయన దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు,
దేవుని యొక్క ఆలోచన కలిగినటువంటి వాడు, జ్ఞానం చేత నింపబడినటువంటి వాడు. ఆయన వాజ్ వెరీ ప్రామినెంట్, వెరీ పవర్ఫుల్ ప్రాఫెట్ ఇన్ దోస్ డేస్. కాబట్టి ఏలియా తర్వాత ఆ నాయకత్వాన్ని ఎవరికి అప్పగించారు? మనకి ఆయన ఒక సాక్ష్యాన్ని ఆయన మనకు అందిస్తూ ఉంటాడు. సో దాన్ని మనం ఇక్కడ చూస్తే, ఆయన యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున, అంటే there was a time was set. దానికి ఎందుకు ఏలియాను ఆరోహణ చేయటం కొరకు దేవుడు ఒక సమయాన్ని ఆయన ఏర్పాటు చేసుకునే ఫిక్స్డ్ టైం అండ్ ప్లేస్. కాబట్టి ఆ యొక్క టైంలో దేవుడు ఏలియాను ఆకాశమునకు కొనిపోబడాలని, ఆరోహణ చేయాలని ఆయన తలంచి ఉన్నాడు. అప్పుడు ఆయన ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచున్నాడు. అంటే ఇక్కడ మనం 4 డిఫరెంట్ ప్లేసెస్ మనం చూస్తాం ఈ టోటల్ ఎపిసోడ్ లో. అంటే ఏలియా తర్వాత ఎలీషా లీడర్షిప్ తీసుకునేటువంటి క్రమంలో 4 డిఫరెంట్ ప్లేసెస్ మనం చూస్తాం. గిల్గాల్ ఒకటి, బేతెల్ ఒకటి, జెరికో ఒకటి, జోర్డన్ ఒకటి. ఈ 4 ప్లేసెస్ ఉంటాయి, వెరీ ప్రామినెంట్ ప్లేసెస్. ఈచ్ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. సో మనకి ఈ 4 స్థలాలు కూడా పాత నిబంధన గ్రంథంలో చూస్తే మనకి గిల్గాల్ ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ కానీ, తర్వాత బేతెల్ కానీ, అలాగే జెరికోకి కానీ, అలాగే జోర్డన్. సో వీటన్నిటికీ కూడా ప్రాముఖ్యత ఏంటి అనేది మనకి చాలా కనిపిస్తుంటుంది. అలాగే కొత్త నిబంధనలో కూడా మనం బేతెల్ చూస్తాం, జెరికో చూస్తాం, జోర్డన్ చూస్తాం. సో ఇలా ఈ ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు మనకి బైబిల్లో చాలా ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలుగా మనకు అవి కనిపిస్తుంటాయి. ఎప్పటి నుండి? రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ఎక్సోడస్, అంటే మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నటువంటి కాలం నుండి క్రీస్తు వారి యొక్క కాలం వరకు కూడా మనకి 4 ప్లేసెస్ వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ గా మనకు కనిపిస్తుంటాయి. అయితే అలాంటి చోట్ల, అలాంటి గిల్గాల్ ప్రాంతంలో ఏలియా ఎలీషా యొక్క కాన్వర్జేషన్ జరుగుతుంది. బికాజ్ ఎలియా ఇట్ వాజ్ ఎ టైం ఫర్ హిమ్ టు బి లిఫ్టెడ్ అప్. సో ఆయన ఆరోహణుడు అవటానికి సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఏలియా ఎలీషాతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఎలియా చెప్తున్నాడు, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండు, ఈ గిల్గాల్లో నువ్వు ఉండు, ఎందుకంటే యెహోవా నాకు బేతేలుకు వెళ్ళమని చెప్తున్నాడు అని అంటున్నాడు. కానీ ఎలీషాకి అర్థమైంది ఏంటంటే ఏలియా వెళ్తున్నటువంటిది బేతేలు కాదు, ఏలియా వెళ్తున్నది దేవుని యొద్దకి. కాబట్టి ఆయన మళ్ళా తిరిగి నాకు కనిపించడు కనుక, నా నాయకుడు నాకు కనిపించినప్పుడు నేను దేవుని యొక్క ఆత్మ ఆయన ద్వారా కలిగి ఉండాలి, నేను ఆయన తర్వాత దేవుని యొక్క ప్రజలకు నాయకత్వం ఇవ్వాలి, ఒక ప్రవక్తగా నేను ఉండాలి అని తాను తాను సిద్ధపరుచుకుంటూ ఉన్నటువంటి వ్యక్తిగా మనకి ఎలీషా కనిపిస్తున్నాడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అని చెప్పగా వారిద్దరూ కలిసి బేతేలుకు వెళ్ళారు. కాబట్టి ఎలీషా డిడ్ నాట్ వాంట్ టు లీవ్ ఎలియా. ఎలీషా డిడ్ నాట్ వాంట్ టు లీవ్. సో ఆయన హి వాంటెడ్ టు గో విత్ ఎలీషా. సో ఎలియాతో తాను వెళ్ళాలని అనుకున్నాడు. ఎప్పటి వరకు? దేవుడు ఆయనను ఎత్తుకుని తీసుకుని పోయే వరకు కూడా ఆయనతోనే, ఏలియాతోనే ఉండాలని ఆశ కలిగినటువంటి వాడు. కాబట్టి అలా ఇద్దరు కూడా బేతేలుకు వెళ్ళిపోయారు. బేతేలుకు వెళ్ళేసరికి అక్కడ ఏంటి, ఎలీషా ఏలియాని ఫాలో అవుతున్నాడు. అసలు ఎలీషాకి ఉద్దేశం తెలుసా లేదా అని అనుకుని అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రవక్తలు వచ్చారు. ఎవరు? ఆ బేతేలులో ఉన్నటువంటి ప్రవక్తలు వచ్చి వాళ్ళు ఎలీషాతో చెప్తున్నారు. ఏమని? నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని అడిగారు. ఈవెన్ ప్రవక్తలు, the prophets also knew that Elijah was going to be lifted up. సో ఎలీషా అనేటువంటి ఆయన ఆరోహణుడు కాబోతున్నాడు, ఆయన అసెండెడ్ కాబోతున్నాడు, ఆయన పైకి ఎత్తబడబోతున్నాడు. కాబట్టి ఆ విషయం నీకు తెలుసా అని అక్కడున్న ప్రవక్తులు కూడా వచ్చి ఎలీషాతో చెప్తున్నారు. అయితే ఎలీషా అనుకున్నాడు, వెంబట ఆయన ఉంటాడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుము, కాబట్టి యు కీప్ క్వైట్, ఐ నో. కాబట్టి నేను ఆయన వెంబడి వెళుతున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి అలా అక్కడి నుంచి బేతేలుకు వచ్చారు. బేతేలులో సేమ్ థింగ్ హ్యాపెండ్. అక్కడ కూడా ఎలీషాని పిలుచుకొని
నేను ఇక్కడి నుంచి నేను జెరికోకు వెళ్తున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎరికోకు వెళ్ళమన్నారు దేవుడు చెప్తున్నాడు కనుక నేను ఎరికోకు వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను నువ్వు యెహోవా జీవంతోడు నీ జీవంతోడు కాబట్టి నువ్వు ఎక్కడ ఉంటావు నేను అక్కడ ఉంటాను, నేను నిన్ను విడిచి వెళ్ళను అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన మళ్ళా నేను వెళ్ళను అని చెప్పినప్పుడు ఇద్దరు కలిసి దే మూవ్ టు జెరికో. ఎరికోకు అక్కడికి వెళ్ళారు. అక్కడ కూడా మళ్ళా ఈ యొక్క ప్రవక్తల సమూహం వచ్చారు కలవటానికి. వాళ్ళు వచ్చి ఎలీషాతో మాట్లాడుతున్నారు. అక్కడ కూడా సేమ్ స్పందన ఫ్రమ్ ఎలీషా. అక్కడ నుంచి మళ్ళా వారు మూవ్ అయ్యి చూడడానికి వెళ్తున్నారు. అక్కడ ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. ఆ అద్భుతం ఏంటంటే జోడల్లో జరుగుతున్నటువంటి అద్భుతాన్ని మనం చూస్తే 7వ వచనంలో, ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను దగ్గర నిలిచిరి. ఇక్కడ ప్రవక్తలు దూరము నుండి ఎలీషాను ఏలియాని చూస్తున్నారు. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది విభజించబడింది. అది విభజించబడినప్పుడు ఆ పొడి నేల మీద ఇద్దరు దాటి వెళ్ళినట్లుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి అక్కడ ఒక మిస్టీరియస్ యాక్ట్ ఆఫ్ గాడ్ త్రూ ఎలీషా వాస్ రిటెన్ హియర్. అంటే ఒక అద్భుతమైనటువంటి కార్యము ఏలియా ద్వారా జరిగినటువంటి కార్యము ఇక్కడ వ్రాయబడింది. ఆ వ్రాయబడిన కార్యము ద్వారా ఏలియా యొక్క గొప్పతనము మనకు అనిపిస్తుంది. కాబట్టి ఏలియా చేస్తాడు, తన యొక్క దుప్పటి తీసుకున్నాడు, నీటిని కొట్టాడు, ఆరిపోయింది, ఇద్దరు కలిసి అవతలకు వెళ్ళారు. అంటే ఏలియా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నాడు అని చెప్పడానికి ఇది కేవలం మానవుల ద్వారా జరిగేటువంటి కార్యము కాదు కనుక నో హ్యూమన్ బీయింగ్ కెన్ డూ సచ్ కైండ్ ఆఫ్ యాక్ట్ కనుక ఇది దేవుని యొక్క అద్వితీయ శక్తి అని అక్కడున్న వారందరూ కూడా నమ్మారు. అక్కడున్న వారందరికీ కూడా ఏలి అనేటువంటి ఆయన దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడు కనుకనే ఈ కార్యము సాధ్యమైంది అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఏలియా ఒక అద్భుత కార్యం అక్కడ చేయడం ద్వారా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నాడు అని మనం అక్కడ చూస్తున్నప్పుడు ఆయన తర్వాత వచ్చేటువంటి వాళ్ళు కూడా some work they have to do, some supernatural work that they have to perform. సో వాళ్ళు తర్వాత వచ్చేటువంటి వాళ్ళు కూడా ఒక అద్భుత కార్యం చేసినప్పుడు మాత్రమే ప్రజలు వీరు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వారు అని చెప్తారు. మనకు ఒక లీడర్స్ ఎప్పుడు కూడా ఒక బెంచ్ మార్క్ అంటే ఒక 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 స్థాయిని పెడుతుంటారు. పెట్టిన తర్వాత ఆ యొక్క వాళ్ళు చేసిన వాళ్ళకి లీడర్షిప్ లో మన యొక్క చర్చెస్ లో కావచ్చు, మన యొక్క పొలిటికల్ ఫినామినా పొలిటికల్ లైఫ్ లో కావచ్చు, లేకపోతే బిజినెస్ ఫీల్డ్ లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక లీడర్ ఒక మార్క్ పెడతారు. మార్క్ ఒక స్టైల్ ఆఫ్ లీడర్షిప్, ఒక స్టైల్ ఆఫ్ వర్క్, ఒక స్టైల్ ఆఫ్ సర్వీస్ అంటే ఒకటి పెట్టిన తర్వాత దాని తర్వాత వచ్చేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే దానిని కొనసాగించినప్పుడు మాత్రమే ఈజ్ రియల్ సక్సెసర్ సరేనా అనే ఒక కంపారిజన్ మనకి ఎప్పుడు ఉంటుంది లీడర్షిప్ మారిన తర్వాత. దట్ వీ హావ్ టు యాక్సెప్ట్, దట్ ఈస్ వెరీ న్యాచురల్. ఈ పాస్టర్ ఈ చర్చ్ లో పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక పాస్టర్ వచ్చినప్పుడు మీరు కూడా అలాగే కంపేర్ చేస్తారు. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ కామన్. అంటే పాత ఆయన ఇప్పుడున్న ఆయన, పాత ఆయన సరి ఆయనకు సమానంగా చేయగలుగుతున్నాడా లేదా అనేది ఖచ్చితంగా చూస్తాం. అదేమో కాంపిటీషన్ కాదు, దట్ ఈస్ న్యాచురల్. దాంట్లో అంటే ఏలియా తర్వాత ఎలీషా వస్తే అసలు ఎలీషాను ఏలియా లాగా మేము స్వీకరించాలంటే ఏంటి చూడాలి, ఎలీషాలో మేము ఏం చూడాలని ఖచ్చితంగా అక్కడున్న ప్రవక్తలందరూ కూడా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎలీషా ఏం చేశాడు, ఆ నదిని విడగొట్టాడు, నడిచాడు, ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత చూస్తే వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి అప్పుడు ఆ లీడర్ అర్థమైంది, ఇతడు నన్ను విడిచిపెట్టట్లా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అని ఎలీషా చెప్తూ ఏలియా వెంబడే రావటం చూస్తున్నాను. ఎప్పటికప్పుడు ఎలీషాను ఏలియా ఇక్కడ ఉండు అని చెప్తున్నాడు, కానీ ఉండట్లా, తన నాయకుడిని వెంబడే ఆయన వెళ్తున్నాడు. అయితే అక్కడ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 3rd అటెంప్ట్ అక్కడ మనం చూస్తే ఆయన చెప్తున్నాడు, ఏమని అంటున్నాడు అక్కడ, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో అని దానిని అడుగుమని చెప్పగా అక్కడ మనకి నేను నీ యొద్ద నుండి తీయబోయేటువంటి సమయానికి నీకు నా యొద్ద నుండి ఏం కావాలో కోరుకో అని ఏలియా ఎలీషాతో చెప్తున్నాడు. ఎలీషాతో చెప్పినప్పుడు అక్కడ చూస్తే అందుకు అతడు
నీవు అడిగిన అందులో అతను చెప్తాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. అంటే నీకు ఏదైతే ఆత్మ ఉందో డబుల్ పోర్షన్ కావాలి అని అంటున్నాడు. ఆ డబుల్ పోర్షన్ కావాలని ఎలీషా ఏలియాను అడిగినప్పుడు అందుకు అతడు, నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల అది నీకు కలుగుతుంది అని అంటున్నాడు. అనుకున్నట్లుగానే ఆయన ఆ సుడిగాలి వచ్చినప్పుడు ఆ సుడిగాలిలో ఆ యొక్క అగ్ని రథములు అగ్ని గుర్రములు ఎలీషాకు కనబడినప్పుడు అప్పుడు చూసి ఎలీషా అంటున్నాడు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అప్పుడు దేవుణ్ణి అతను స్తుతిస్తున్నాడు. ఇక్కడ చూస్తే మనకి కొంచెం ఎలీషా యేసుక్రీస్తు వారి యొక్క ప్రవక్తల కంటే, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల కంటే కొంచెం బెటర్ గానే కనిపిస్తున్నాడు నాకైతే. ఎందుకంటే ఆ యొక్క రూపాంతర కొండ మీద జరుగుతున్న అనుభవం కలిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేతురు, యోహాను వీళ్ళకి యేసుక్రీస్తు ఎలా ఈయన రూపాంతర అనుభవంలో ఉన్నప్పుడు మేము కూడా ఆయన మోషేకు గుడారం వేస్తాము, నీకు గుడారం వేస్తాము అని చెప్పి అక్కడ వాళ్ళు సెటిల్ అయిపోవటానికి వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు. అంటే అప్పటికి పూర్తిగా యేసుని వాళ్ళు గ్రహించలేకపోయారు. కానీ ఇక్కడ ఈయన ఆ రథం చూస్తున్నప్పుడు, ఆ రథాలు గుర్రాలు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు అవి కనిపిస్తున్నప్పుడు ఆయన అది చూసి ఎవరిని మహిమపరుస్తున్నాడు? ఏలియా మహిమపరచట్లా. ఆయన వాజ్ ఎగ్జాల్టింగ్ గాడ్స్ నేమ్. ఆయన ఏమని చెప్తున్నాడు? నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే. సో త్రూ అవర్ లీడర్ వి హావ్ టు వర్షిప్ అవర్ గాడ్. కానీ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే మన లీడర్నే మనం వర్షిప్ చేస్తుంటాం. సో దట్ ఈస్ ఎ బ్యాడ్ ప్రాక్టీస్. సో మన యొక్క లీడర్ ఎవరైతే ఉన్నాడో లీడర్నే దేవుడు అని అంటాం. పొలిటికల్ లీడర్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి వాళ్ళకి విగ్రహాలు కట్టడం, వాళ్ళకి పూజలు చేయటం, లేకపోతే వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టడం. సో ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం ఒక హ్యూమన్ బీయింగ్. సో వాళ్ళని బట్టి మనం దేవుని ఆరాధన చేయటం మర్చిపోయి వాళ్ళనే ఆరాధన చేసేటువంటి ప్రక్రియ సంప్రదాయం మనకు అనిపిస్తుంది. దట్ ఈస్ ఎ రాంగ్ ప్రాక్టీస్. ఇక్కడ ఎలీషా ఏమంటున్నాడు? ఏలియాని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు. నా దేవా నా తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తూ ఆయన ఇశ్రాయేలు వారికి రథము రౌతు సమస్తము నీవే, నడిపించేటువంటి వాడు నీవే, నడిపించేవాడు నీవే, నడిపించే సాధనము కూడా నీవే అని అంటూ ఉన్నాడు. కాబట్టి అంత గొప్ప ఆధిక్యత, ఆ మహిమ దేవునికి మాత్రమే చెందుతుందని ఎలీషా ఇక్కడ చెప్పాడు. ఆ అనుకున్న వెంటనే అక్కడ ఆయన వస్త్రము, ఏలియా యొక్క వస్త్రము పడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే 2 తునకలుగా చేశాను. ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దానిని తీసుకుని వెళ్ళి యోర్దాను నది ఆయన దగ్గరికి వచ్చి నిలిచుండి అక్కడ ఆయన ఒక స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఏమన్నాడు అక్కడికి వచ్చి? ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డుకు నడిచిపోయాను. ఇందాక మనం అనుకున్నాం కదా, ఎలీషా అనేటువంటి ఒక బెంచ్ మార్క్, ఒక గొప్ప కార్యం చేశాడు. దానిని సమానంగా చేసినప్పుడు మాత్రమే అక్కడున్న ప్రవక్తలు ఎలీషాను కూడా ఏలియా వలె స్వీకరిస్తారు. ఎలీషాను ఏలియా వలె స్వీకరించాలంటే ఎలీషా కూడా ఒక అద్భుత కార్యం చేయాలి. ఆ అద్భుత కార్యం ఏం కార్యం అంటే తన గొప్పతనాన్ని చూపించుకోవటం కాదు, దేవుని యొక్క కార్యాన్ని అతను చూపించగలగాలి. హి హ్యాస్ టు టెస్టిఫై ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని అతను సాక్ష్యం ఇవ్వగలగాలి. కాబట్టి ఆ సాక్ష్యం ఇవ్వటం కొరకు అతడు దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు, కాబట్టి ఐ వాంట్ టు ప్రూవ్ దట్ ఏలియా యొక్క దేవుడు ఇక్కడ ఉన్నాడు అని ప్రూవ్ చేయాలి అని ఆ యొక్క వస్త్రాన్ని పట్టుకుని ఆ నీటిని కొట్టినప్పుడు యోర్దాను అది విడిపోయింది. విడిపోయినప్పుడు అక్కడున్న దూరంగా ఉన్న చూస్తున్న ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వాళ్ళకి రెస్పాన్స్ మనకు కనిపిస్తుంది. వెళ్ళిపోయేటండి కనిపెట్టుచూ ఉండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూసి వాళ్ళు అంటున్నారు, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని వాళ్ళు చెప్పుకున్నారు. దట్ హ్యాస్ టెస్టిఫైడ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ హిస్ పవర్, హిస్ స్పిరిట్ టు ఎలీషా. అంటే ఏలియా ఎంత నడుతున్నాడు, నీ ఆత్మ 2 పాలు నాకు కావాలి అని కోరుకున్నాడు.
2 పాలు నీకు కావాలంటే నేను ఎత్తుకొని పోబడుతున్నప్పుడు నీవు నన్ను చూస్తే అది నీకు జరుగుతుందని ఏలియా చెప్పాడు. అనుకున్నట్లుగానే ఆ యొక్క దుప్పటితో కార్యం చేశాడు. యెహోవా దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్పి ఆయన కొట్టినప్పుడు ఇక్కడ ఉన్నాడు అని తను దేవుని యొక్క కార్యం మనం అక్కడ చూడగలుగుతున్నాం. అది చూసిన దూరం నుంచి చూసిన ప్రజలందరూ కూడా అప్పుడు విశ్వసించారు. ఎలీషా అనేటువంటి ఆయన కూడా దేవుని యొక్క ఆత్మ చేత ఏలియా యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వాడు అని వారందరూ చూసి అతనికి నమస్కారము చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. సో హియర్ మనకి శిష్యత్వంలో ఏది టెస్టిఫై చేశాడు ఎలీషా అంటే దేవుని యొక్క శక్తిని ఇక్కడ ఆయన సాక్ష్యం చెప్పాడు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ ఏలియా మీద ఉన్నది. ఆ తర్వాత నాయకత్వాన్ని స్వీకరించగలిగే సామర్థ్యత ఎలీషాకు ఉంది అని దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి కార్యము చేయడం ద్వారా అతను సాక్ష్యం ఇవ్వటాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. డిసైపుల్షిప్ యాజ్ విట్నెస్. ఈ యొక్క శిష్యరికం అనేది ఒక సాక్ష్యం. ఈ శిష్యరికం అనేది ఒక సాక్ష్యంగా మనకి ఆ యొక్క ఎలీషా ద్వారా మనకి కనిపిస్తుంది. ఏమి సాక్ష్యం ఇస్తుందంటే ఈయన దేవుని యొక్క శిష్యుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్త అని సాక్ష్యం ఇస్తుంది. అది ఎలా సాధ్యమైందంటే దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉన్నది కనుక, కార్యము ఆయన చేయగలిగి ఉన్నాడు కనుక అది సాధ్యమైనట్లుగా మనకు కనిపిస్తుంది. Let us turn to second lesson. తీతుకు రాసిన పత్రికను ఒకసారి చూస్తే, తీతుకు రాసిన పత్రిక 2nd chapter 1 to 15, 2వ అధ్యాయం 1 నుంచి 15 వరకు. నేను దాంట్లో ఎక్కువ చెప్పట్లేదు, బట్ we all know about Titus. తీతు అనేటువంటి ఆయన తన గురించి పౌలు భక్తులు ఏ విధంగా అయితే ఆయనను శిష్యులుగా తయారు చేస్తూ రాశాడో అక్కడ వృద్ధులకు కానీ, యవనస్తులకు కానీ, స్త్రీలకు కానీ అందరికీ సంబంధించిన కొన్ని ప్రిన్సిపల్స్ ఏవి వారు పాటించాలో అవన్నీ కూడా చెప్పాడు. అయితే ఒక మాట నేను చెప్తాను. 7వ వచనంలో పరపక్షమందుండు వాడు మనలను కూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును. అంటే తీతుకి ఆయన చెప్తూ ఒక ఫండమెంటల్ రూల్ ఒకటి చెప్తున్నాడు. ఆ రూల్ ఏంటంటే పరపక్షమందుండేవాడు అంటే నిన్ను వ్యతిరేకించేటువంటి వాడు ఎప్పుడున్నా సరే అతడు మనలను గురించి చెడు మాట ఏది చెప్పనేరక, అంటే మన గురించి చెడు చెప్పడానికి ఏమీ లేక సిగ్గుపడేటట్లుగా, అంటే ఎదుటివాడు నీ శత్రువు నిన్ను చూసి నీ దగ్గర ఏది లోటు లేదు అని చెప్పటానికి సిగ్గుపడేటట్లుగా మన యొక్క సత్కార్యములను మాదిరిగా కనపరుచుకోవటం, మన ఉపదేశము మోసము లేనిదిగా ఉండటాన్ని మనం కలిగి ఉండటం ఇక్కడ శిష్యత్వము అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నీవు దేవుని యొక్క శిష్యునిగా ఉండాలంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ వన్ అని ఈ యొక్క మూలాన్ని ఆయన చెప్తున్నాడు. దీన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే నీవు ఖచ్చితంగా ఒక శిష్యత్వములోనికి ఉంటావు. ఆ శిష్యత్వంలోనికి ఉండాలి అని అంటే నీ శత్రువు కూడా నీవు సిగ్గుపడాలి, నీ దగ్గర ఏ చెడు లేదని సిగ్గుపడాలి శత్రువు. సెకండ్ థింగ్ ఏంటంటే ఉపదేశాన్ని మాదిరిగా నీవు బోధించాలి. సో ఇవి నీవు ఖచ్చితంగా పాటించాలి అని చెప్తున్నాడు. ఫైనల్ గా సువార్త పాఠ్య భాగంలో వద్దాం. సో సువార్త పాఠ్య భాగంలో యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 22 నుండి 30 వరకు ఉన్నటువంటి దాంట్లో మనము ఇంకొక వెరీ పవర్ఫుల్ బాప్టిస్ట్ విత్ యోహాను యొక్క కార్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఆయన ఏ విధంగానైతే ఆయన టెస్టిఫై చేశాడో మనం చూస్తాం. ఆ టెస్టిఫై చేసిన దాంట్లో ఆయన యేసుక్రీస్తు వారు ఏ స్థాయిలో పెట్టాడో తనను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడు అనేది మనకు అందులో కనిపిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 22 నుండి 30 వరకు ఉన్నటువంటి దాంట్లో అటు తర్వాత యేసు శిష్యులతో కూడా యోదయ దేశంలోకి వచ్చి అక్కడ వాళ్ళతో కాలం గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. సో ది వెరీ యాక్ట్ దట్ వాస్ బీయింగ్ డన్ బై జీసస్ క్రైస్ట్, దట్ ఇట్సెల్ఫ్ వాస్ ప్రాబ్లమాటిక్. ఎందుకు ప్రాబ్లమాటిక్ అంటే అప్పటికే బాప్తిస్మం ఇచ్చే యోహాను, అసలు యోహానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను పేరు ఎందుకు వచ్చిందంటే హి వాస్ గివింగ్ బాప్టిజమ్స్. సో బాప్తిస్మం ఇచ్చేటువంటి ఆయన తన వృత్తే బాప్తిజంగా ఉంది. సో ఇక్కడ వృత్తే బాప్తిజంగా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఒక పక్కన బాప్తిజం ఇస్తున్నప్పుడు ఆయన తర్వాత పుట్టినటువంటి ఆయనకు పోటీగా ఆయన దగ్గర బాప్తిజం తీసుకుని మళ్ళీ ఆయనకు పోటీగా ఇతను వేరే చోట బాప్తిజం ఇస్తూ ఉంటే అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ అరేజ్ అయింది.
ఆ కాన్ఫ్లిక్ట్ డెవలప్ అయింది. దానిని ఇద్దరు వ్యక్తులు, అంటే యోహాను యొక్క శిష్యులు, ఒక యూదుడు, అంటే వెరీ పవర్ఫుల్, లేకపోతే వెరీ సిస్టమాటిక్ జ్యూ అన్నమాట. సో వాళ్ళిద్దరికి కూడా ఒక ప్రత్యేక సమయంలో వాళ్ళిద్దరికి ఒక వాదం డెవలప్ అయింది. ఎందుకు డెవలప్ అయిందంటే, వాటర్ ఎక్కువగా ఉన్నటువంటి 500 స్థలం దగ్గర నీళ్లు విస్తారంగా ఉన్నాయి కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చి ఉండను. అక్కడ యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు, నది అవతల యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇస్తున్నారు. సో అయితే ఈ రెండు చూసినప్పుడు యోహాను ఇంకనూ చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారం గురించి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. సో ఇక్కడ ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ రైజ్ అయినప్పుడు ఆ వాళ్ళు యోహాను దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమన్నాడు, మధుకుడా, ఎవడు యోర్దాను అవతల నీతో కూడా ఉండెను, నీవెవరి గురించి సాక్ష్యం ఇచ్చితువో ఇదిగో ఆయనే బాప్తిస్మం ఇచ్చున్నాడు. నీవెవరి గురించి సాక్ష్యం చెప్పావో అతనే అక్కడ బాప్తిస్మం ఇస్తున్నాడు అనేది ఒక కంప్లైంట్. అంటే నీవు నిజంగా బాప్తిస్మం ఇచ్చేటువంటి వాడు కదా, నీవు వాళ్ళ గురించి మంచిగా చెప్తున్నావు, సాక్ష్యం ఇచ్చావు, అలాంటిది ఆ వ్యక్తి అక్కడ బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు, అందరూ ఆయన యొక్కకు వచ్చుచున్నారని అతనితో చెప్పారు. అందుకు యోహాను ఇట్లనను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడను ఏమీ పొందనేరడు. వెరీ ఎంత తగ్గింపుగా యోహాను ఇక్కడ మాట్లాడుతూ దానికి రెస్పాన్స్ ఇస్తున్నాడంటే, అంటే యోహాను దేవుడు హెచ్చింపబడాలి, యేసుక్రీస్తు హెచ్చించబడాలి, నేను తగ్గాలి అనేది ఆయనకు ముఖ్య ఉద్దేశం. అది మనకి 30 వచ్చిన చూస్తాం. వెరీ పవర్ఫుల్ వర్డ్. ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది. కాబట్టి ఆయన కంటే నేను గొప్పవాడిని కాదు. పరలోకం నుంచి ఏదైతే ఇవ్వబడుతుందో అది మాత్రమే ఎవరైనా చేయగలుగుతుంటారు. కాబట్టి నేను క్రీస్తును కాను. 28 వచ్చిందో, ఐఎమ్ నాట్ క్రైస్ట్, నేను క్రీస్తుని కాను, ఆయన కంటే ముందుగా పంపబడిన వాడను మాత్రమే అని చెప్పినట్లు వేరే నాకు సాక్షులు. కాబట్టి యూ హ్యావ్ టు టెస్టిఫై దట్ ఐ ఆమ్ నాట్ ద క్రైస్ట్ బట్ ఐ ఆమ్ ఓన్లీ ఎ సెంట్. నేను కేవలము పంపబడినటువంటి వాడని మాత్రమే. కాబట్టి నేను ఎందుకు పంపబడ్డాను, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పంపబడ్డాను. ఆ మాట నేను చెప్పిన దానికి కూడా మీరే నాకు సాక్ష్యం. కాబట్టి నేను ఏమాత్రం కూడా యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాడిని కాను అని చెప్తూ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను. అదేంటంటే, ఒక పెళ్లి కుమార్తె గలవాడు మాత్రమే పెళ్లి కుమారుడు. దాంట్లో చాలా అర్థం ఉంది. సో పెళ్లి కుమార్తె లేకుండా మనం ఎవరిని కూడా బ్రైడ్ గ్రూమ్ అని పిలవం. పెళ్లి కుమారుడు ఎప్పుడయ్యాడంటే ఓన్లీ వెన్ హీ హాస్ ఎ బ్రైడ్. సో పెళ్లి కుమార్తె ఉన్నప్పుడు మాత్రమే పెళ్లి కుమారుడు, లేకపోతే అతను పెళ్లి కుమారుడిగా అతనికి ఆ టైటిలే ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఇక్కడ పెళ్లి కుమార్తె అనేటువంటి ఎవరంటే ఆయన యొక్క సంఘము పెళ్లి కుమార్తె ఉన్నది కనుక ఆయనకంటూ ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు, పెళ్లి కుమారుడిగా ఉన్నాడు కనుక ఆ పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తె ఉన్నది కనుకనే ఆయన పెళ్లి కుమారుడుగా ఉన్నాడు. బట్ బాప్తిస్మ ఇచ్చే యోహాను అనేటువంటి ఆయనకి పెళ్లి కుమార్తె లేదు. అంటే ఆ సంఘం ఈయన కాదు. అంటే ఎవరికైతే బాప్తిస్మ ఇస్తున్నాడో, ఎవరి మధ్యనైతే బాప్తిస్మ ఇచ్చే యోహాను పరిచయం చేస్తున్నాడో, they don't belong to him, rather they belong to Jesus. కాబట్టి ఆయన పెళ్లి కుమారుడు, వీళ్ళు పెళ్లి కుమార్తెలు. అంటే మాట్లాడుతున్న వారు కూడా, ఆ కంప్లైంట్ తెచ్చినటువంటి వాళ్ళు కూడా, వాళ్ళు పెళ్లి కుమార్తెలో భాగమే. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు. ఈయన ఎవరంటే కేవలం పెళ్లి కుమారుడి పక్కన ఉండేటువంటి వాడు మాత్రమే చెప్తున్నాడు. ఏమన్నాడు? నేను పెళ్లి కుమారుడు అయితే నిలువబడి పెళ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. బెస్ట్ మ్యాన్. సో ఈయన ఆ పెళ్లి కుమారుని యొక్క స్వరము విని సంతోషించే వాడిని నేను. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎంతగా తాను తగ్గించుకున్నాడో, బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా ప్రాణం పెట్టాడు. ఆయన శిరము, ఆయన తల ఛేదించబడింది. కానీ ఆయన కేవలం మార్గము సరళం చేయడానికి మాత్రమే వచ్చాడు. యేసు గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఆయన వచ్చాడు. మీరు సంఘం యేసు పెళ్లి కుమారుడు, నేను కేవలం స్నేహితుని మాత్రమే అని ఆయన చెప్తున్నాడు. దట్ ఈస్ వాట్ శిష్యత్వం అంటే. డిసైపుల్షిప్ అంటే ఎవరైతే తనను తాను తగ్గించుకుంటున్నారో వాళ్ళు. ఈయన సంతోషము పరిపూర్ణమైనది, ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది. కాబట్టి ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్, యేసు యొక్క పరిచర్యలో మనం ఎవరు తగ్గించబడాలి, ఎవరు హెచ్చించబడాలి? ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ చర్చ్, సంఘ పరిచర్యలో ఎవరు హెచ్చించబడాలి, ఎవరు తగ్గవలసి ఉన్నది అనేది మనం చూస్తే, హెచ్చించబడేది మనం కాదు, హెచ్చించబడేటువంటిది మనం కానే కాదు. యేసు హెచ్చించబడాలి, అదే శిష్యత్వం.
నా దగ్గరికి రండి, మీకు గొప్ప జరిగిపోతే, నా దగ్గరికి రండి మీకు అద్భుతం జరిగిపోతుంది, మీకు స్వస్థత వస్తుంది అని చెప్పుకునేటువంటి వాళ్ళని హెచ్చించుకుంటున్నారు కానీ దేవుడిని హెచ్చించారు. సో ఇక్కడ దేవుడు హెచ్చించబడాలి, దేవుడు అత్యధికంగా హెచ్చించబడాలి. ఘనత, మహిమ, ప్రభావం సమస్తము దేవునిదే. మేము తగ్గించబడాలి అన్నదే ఇక్కడ సిద్ధాంతం. శిష్యత్వంలో ఫండమెంటల్ రూల్ ఇది అని మనం గమనించుకోవాలి. కాబట్టి బాప్టిస్ట్ యోహాను ఏ విధంగానైతే క్రీస్తు యొక్క శిష్యత్వాన్ని, క్రీస్తు యొక్క నాయకత్వాన్ని, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఆయన టెస్టిఫై చేశాడో, సంఘం ఈ రోజు విశ్వాసులుగా ఉన్న మనము దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క నాయకత్వాన్ని మనము టెస్టిఫై చేయవలసినటువంటి వాళ్ళం. కాబట్టి మనము ఈ యొక్క ఎలీషా ఏ విధంగానైతే ప్రవర్తించాడో, బాప్టిస్ట్ యోహాను ఏ విధంగానైతే ఉన్నాడో, తీతుకు ఏదైతే ప్రాబల్యం ఉందో, ఇవన్నీ కలిగి మనం జీవిస్తున్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి శిష్యులుగా మనము ఈ లోకంలో జీవించగలుగుతుంటాం. కాబట్టి అలాంటి జీవితాన్ని దేవుడు మనకిచ్చి బలపరచాలని నేను తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి మాటలను దీవించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడ, శాశ్వతుడ, డిసైపుల్షిప్ యాజ్ విట్నెస్, ఇక శిష్యరికము అనేది ఒక సాక్ష్యం చెప్పేటువంటిది కనుక ఆ సాక్ష్యాన్ని మేము కలిగి ఉండి మేము జీవించే కృప మీరు మాకు ఇవ్వండి. ఏలియాను విడిచిపెట్టకుండా ఎలీషా ఎలా అయితే ఆయన్ని వెంబడించాడో, ఆత్మ కలిగి ఉండటం కొరకు అతను యొక్క శ్రమ, అలాగే బాప్టిస్ట్ యోహాను ఏ విధంగా తనను తాను తగ్గించుకొని యేసుని హెచ్చింపజేస్తున్నాడో, తీతుకు రాసిన పత్రికలో ఏ విధంగా పౌలు భక్తులు రాసిన మాటలు ఉన్నాయో, అవన్నీ కూడా మేము నెమ్మది వేసుకుంటూ ఈ క్రైస్తవ శిష్యత్వంలో మేము కొనసాగు కృప మీరు మాకు ఇవ్వండి. ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ లో మేము అనుదినము కూడా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మా జీవితంలో ఎంత సున్నితమైనవో స్వల్పమైనవో అర్థం చేసుకుంటూ, మేము హెచ్చించబడకుండా, మేము గొప్పలకు వెళ్లకుండా, కేవలం నీ యొక్క కృప విస్తరించబడినదని, నీ నామమే గొప్పదని, నీవు మాత్రమే మహిమపరచబడినటువంటి వాడవని అర్థం చేసుకుంటూ మేము నిరంతరము నీకు సాగిలపడి జీవించగలిగే కృప మీరు మాకు ఇవ్వమని, సెయింట్ జాన్స్ సంఘాన్ని మీరు దీవించండి. సంఘ కాపరిని, వారి యొక్క కుటుంబాన్ని, అలాగే సంఘ సెక్రటరీ, ట్రెజరర్ గారులను, వారి యొక్క కమిటీని, కౌన్సిల్ మెంబర్స్ను, విమెన్స్ ఫెలోషిప్ను, యూత్ను, సండే స్కూల్ మినిస్ట్రీని, సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి అతి తొందరలోనే మేము ఈ భయంలో నుంచి బయటకు వచ్చి సంఘాలలో మేము కూడి సంఘమంతా కూడా ఇక్కడ ఏక మనసుతో, కాకపోతే హృదయముతో నిన్ను ఆరాధించగలిగే దినములు మీరు మాకు అనుగ్రహించమని, గృహాలలో ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్కరి మీ చేతి కాపేసి క్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ గారు. మనమందరం కలిసి 5వ పేజీలో ఉన్న నైస్ స్తోత్రము చెప్పుకుందాము. 5వ పేజీలో ఉన్న నైస్ స్తోత్రము చెప్పుకుందాము. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములన్నిటిని సృష్టికర్తకు సర్వశక్తుల తండ్రి అయిన దేవుడు ఒకటే దేవుని నమ్ముచున్నాను. దేవుని అతిథి కుమారుడును ఒకటే ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వారును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, జీవబడగా జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుషులమైన మన కొరకును, మన రక్షణ కొరకును పరలోకమును దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియకు శరీరధారుడై మనుషుడు ఆయన మన కొరకు పొందు పిలాతు కాలం వేయబడెను. ఆయన బాధపడి పాత పెట్టబడెను. లేఖనం ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి కుడి చేతి కూర్చున్నాడు. ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చు, మనతో తిరిగి వచ్చును. ఆయన రాజ్యం అంతం లేదు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవించేవాడు, తండ్రి నుండి కుమారుడు బయలుదేరేవాడు, తండ్రితో కుమారుడితో కూడా ఆత్మపడి మహిమ పొందినవాడు, ప్రభుత్వ ద్వారా పలికిన వాడై ఉన్నాడు. మరియు సాత్వికులను అపోస్తుడైన ఒకటే పరిశుద్ధ సంఘం నమ్ముచున్నాను. పాపం వచ్చిన కొరకు ఒకటే బాప్తిజం పొందుచున్నాను. మృతుల పునరుద్ధాన కొరకు రాబోయే జీవం కొరకు ఎదురు చూచున్నాను. దయచేసి కూర్చోనండి. సంఘ ప్రకటన నిందము. ప్రభునందు ప్రియమైన దేవుని
ప్రియులారా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క వర్తమానం అందించిన మన ప్రియమైన అయ్య గారు రెవరెండ్ జాన్ విక్రమయ్య గారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఎంతో శ్రేష్టమైన వర్తమానం, సాక్ష్యమిచ్చేది శిష్యత్వం. ఈరోజు మన జీవితంలో అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా? కలగకపోతే ఎటు విధంగా కలగాలి, ఎటు విధంగా మనం పొందుకోవాలి ఆ సాక్ష్య జీవితము? ఏలియా దగ్గర నుంచి ఎలీషా ఏ విధంగా ఒక సక్సెసర్ గా మారాడో, ఏ విధంగా దేవుని యొక్క ఘనతను ఆయన గణపరుచున్నాడో ఉదయకాల వేళ మనము ధ్యానపూర్వకంగా విన్నాం. నిజంగా ఈరోజు ఒక శిష్యరికంలో ఉన్న మనము, శిష్యరికంలో కొనసాగిస్తున్న మనము ఈ యొక్క మహమ్మారిలో కూడా ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించుకుంటూ ఆయన వాక్యానికి లోబడి జీవించాలని అటువంటి గొప్ప సందేశం అందించిన విక్రమయ్య గారికి మరొక పర్యాయం సంఘపక్షంగా నా హృదయపూర్వక వందనాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నా. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. మన సంఘంలో అనారోగ్య స్థితిలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయండి. ఫ్రాన్సిస్ రవీంద్రనాథ్ గారు, అలాగే క్రిస్టఫర్ గారు, కమలాబాయ్ గారు, వినోలే గారు, సద్గుణరావు గారు, జేమ్స్ పాల్ గారు, డాక్టర్ మోహన్ గారు, అలాగే సునీత గారి గురించి మీరు అనుకున్న ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మీ యొక్క అర్పణలను, మీ యొక్క మన బ్యాంక్ అకౌంట్, మన యొక్క చర్చ్ అకౌంట్ ఉంది, వాటికి మీరు వేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రభులారా, ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారు ప్రాముఖ్యంగా పిల్లి జాన్ గారు, అలాగే సుమలత గారు 3వ తారీఖున జూలైలో, అలాగే బర్త్డే జరుపుకునే వారు ఈ యొక్క వారంలో ప్రాముఖ్యంగా మధు కుమార్ గారు, జడ్ మధు కుమార్ గారు 29వ తారీఖున జూన్, అలాగే తేజస్విని డాక్టర్ ఆఫ్ జయచంద్రన్ గారు 30వ తారీఖున, అలాగే పిల్లి కరుణాకర్ గారు 30 జూన్ వారు జరుపుకుంటున్నారు. అలాగే బర్త్డే జరుపుకునే వారు మిసెస్ తేజస్వి 30th జూన్, అలాగే పుష్పమ్మ గారు, మిసెస్ పుష్పమ్మ గారు మదర్ ఆఫ్ మిసెస్ పుష్పరాణి గారు 1st జూలై, అలాగే మిసెస్ మరియా రాణి 1st జూలై, మిస్ అనుజ పాల్ డాక్టర్ ఆఫ్ మధుకర్ జేమ్స్ గారు 2nd జూలై, అలాగే మిస్ యోబ్ గారు 2nd జూలై, డాక్టర్ మోహన్ గారు 4th జూలై, మిసెస్ విజయ క్షమించాలి మిస్టర్ పిల్లి జర్మయ్య గారు 4th జూలై, అలాగే మిసెస్ జయలక్ష్మి గారు వైఫ్ ఆఫ్ యేసుదాస్ గారు 5th జూలై. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క విన్నపాలను బట్టి మీ అందరి నా జీవితంలో ప్రార్థించవలసిందిగా ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల మరొక పర్యాయం నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. రోజు రోజుకి క్రమేణా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. మన యొక్క భారతదేశంలో ఈ యొక్క స్కేల్ పైకి వెళ్తుంది, కానీ అట్లా మనకి దిగట్లా. ఈ సమయంలో దయచేసి ప్రతి ఒక్కరు భారం కలిగి ప్రార్థించవలసిందిగా, ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు మన దేశాన్ని గురించి అనేక మంది డాక్టర్లు, నర్సులు, పోలీసు వారు, గవర్నమెంట్ సర్వీస్ అందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మనమైతే కొంతమంది ఇంట్లో కూర్చొని ఈ లాక్డౌన్ అని, లేకపోతే ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ అని మనము పాటిస్తున్నాం. కానీ మన కోసం ఎంతో ప్రయాసపడే వారిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన కోరుతున్నాం. వారు వారి కుటుంబాల కోసం ప్రయాసపడట్లేదు, కానీ మన కోసం ప్రయాసపడుతున్నారు. కొంతమంది అయితే పాజిటివ్ గా వారితో నాకు దయచేసి ఇటువంటి సమయంలో రేపటి దినాన మన కుటుంబాల్లో ఎట్లయినప్పుడు ఎటువంటి వేదన మనం కలిగి ఉంటామో అటువంటి వేదన మనం కూడా కలిగి అందరి కోసం మనము ప్రార్థించవలసిందిగా ప్రభునామములను కోరుకుంటున్నాం. దయచేసి సమయంలో మనమందరము ఈ యొక్క సమయంలో కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ ప్రియకుమార రక్తం ద్వారా నీ కృపా సింహాసనం నూతన సజీవ మార్గము మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. అయోగ్యులమైన నీ కుమారుల ద్వారా ఇంతకు వచ్చుచున్నాము. మమ్మను నీ మాటను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకోమని వినయంతో ప్రార్థించున్నాము. భూమి ఆకాశ సమస్తము నీవి, నీ దానిలోని వేయించున్నాము. ఆమేన్. దయచేసి మనం అందరం కలిసి 6వ పేజీలో ఉన్న విజ్ఞాపన ప్రార్థనలు చేసుకుందాం. 6వ పేజీలో ఉన్న విజ్ఞాపన ప్రార్థనలు పైన వచ్చి సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. లోకమంతటి సమాధానం కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంక్షేమముల కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభును ప్రార్థించుదము. ప్రభువా కనికరించుము. మన అధ్యక్షులందరి కొరకును, ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యంగా మన మోడరేటర్ మోస్ట్ రెవరెండ్ ధర్మరాజు ప్రసాదం గారు, అలాగే మన మండలాధ్యక్షులు
రైట్ రెవరెండ్ జార్జ్ కొర్నెలియస్ తండ్రి గారు ఉత్తమ హృదయంతోనూ నిర్మల సాక్షితోనూ తమ సేవను జరిగించుటకు ప్రభువును ప్రార్థించుదాము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారులు ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించిన వారి కొరకును, మరణించిన వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనిపించే వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచిన వారిని శ్రేష్టత్వము ప్రచుపరచులాగున క్రీస్తునామమున ఒప్పుకుని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణ ప్రవేశించులాగున ప్రభువును ప్రార్థించుదాము. ఈ సమయంలో మనం కలిసి విచారణలో పాల్గొందాం. దయచేసి మనం ఉన్న స్థలంలో లేచి నిలబడి 8వ పేజీలో ఉన్న రొట్టె విచారణలో పాల్గొందాం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. సహోదరి సహోదరులు ఐక్యత కలిగి నివసించిన ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకులమైన ఒక రొట్టె, ఒక శరీరమై ఉన్నాము. ఎందుకనగా మనమందరం ఒక రొట్టెలో పాల్పంచుకుంటున్నాము. ఆయన నివాస స్థలంలో ఆహ్వానం చేయొచ్చు, బలు నడిపించదము. నేను పాల్గొను ప్రభుత్వ స్తుతి గానం చేస్తున్నాను. దేవుని సమాధానం మీకు అందింపబడను. దయచేసి ఈ సమాధానాన్ని మీరు అందరూ పొందుకోవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. దయచేసి ఎవరు శేఖించవద్దు, కానీ దేవుని సమాధానాన్ని మీ యొక్క పొరుగు వారికి, ఇతరులకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దేవుని సమాధానం మీకు కాక. మనమందరం కలిసి ఈ యొక్క ప్రార్థన చెప్పుకుందాము. ఓ యేసు మాకు తోడైనము, మంచి ప్రధాన యేసు, మీ శిష్యుల మధ్య నుండి మా మధ్య నుండము, రొట్టె విషయంలో మా ప్రత్యక్షపరచుకము, మీ తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా సదాకాలం జీవించేలుచున్న వాడే ఉన్నారు. ఆమేన్. ప్రభు మీకు తోడైనను గాక. మీ హృదయం లేవనెత్తుకుని మన ప్రభువైన చెల్లించుదాము. ఓ ప్రభా, పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడా, మిత్రుడైన దేవా, నీ కాలం లేదును, నీ స్థలం లేదును, నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీ క్లాసు చెల్లించుటకు మా మిక్కిలి తగినది సరియు మా విధమైనది. ఎందుకనగా ఆయన యందు భూమి ఆకాశం వాటి సమస్యను సృజించి మనుషుని స్వరూపం నిర్మించున్నావు. మరియు అక్కడ పడిపోయినప్పుడు అతన్ని మోచించి అతడు నూతన సృష్టిగా స్వర్ణట్లు అతను ముద్రించున్నావు. అందరం కలిసి 12వ పేజీలో మధ్య భాగం నుంచి చదువుకుందాం. 12వ పేజీ మధ్య భాగం. కాబట్టి దేవదూతలతోనూ ప్రధాన దూతలతోనూ పర్వ సర్వసమూహములతోనూ ఈ ఘనమైన నామం కొనియాడుచు మహిమపరచు సదా స్తుతించున్నాము. పరిశుద్ధుడా, 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 సైన్యమైన దేవా, ఈ పర్వం నేను దొరికింటున్నవి సర్వోన్నత ప్రభువా, నీ మహిమ కలుగును గాక. ప్రభు పేరుకు వచ్చువాడు రాబోవాడు స్తుతింపబడును గాక. పరలోకపు తండ్రి, వస్తము కలిగి పరిశుద్ధుడు, వస్తము స్తోత్రాలు మానవుడైన మహాప్రేమను బట్టి మా విమోచనం కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తు మా స్వభావం దాల్చి శిలువ మీద మరణము పొందినట్లు ఆయనను అనుగ్రహించదు కదా. దాని మీద ఒక్క మారే ఆయన అర్పించిన ఒకటి అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిండును సంపూర్ణమును చాలినది నేను బలియు అర్పణయు ప్రాయశ్చిత్తములు చేసి తన మిగిలి విలువ గల మరణము గురించి శాశ్వత స్మరణలు చేయించునని నియమించి తాను తిరిగి వచ్చే వరకు దానిని జరుపుచుండవలనని తన పరిశుద్ధ స్వార్థను మాకు ఆజ్ఞాపించాడు. తాను అప్పగింపబడిన రాత్రి యందు ఆయన రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి తీసుకొని తిరుడి, ఇది నీకు అక్కీబడుచు నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దాని వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము, ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆమె మరణం స్మరించున్నాము, నీకు తాను చూస్తున్నాము.
క్రీస్తు నీకు మహిమ కలుగును గాక. ఇందు నిమిత్తము తండ్రి మా ప్రభువు నీ కుమారుని విలువగల మరణమును ఆయన మహిమగల పునరుత్థానమును ఆవరణమును స్మరించుచు ఆయన యందు నీవు మాకు కలిగించిన సంపూర్ణ విమోచనమునకు నీకు మా కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుచు ఆయన మాకు ఆజ్ఞాపించినట్లు తాను తిరిగి వచ్చే వరకు ఆయనను జ్ఞాపకము చేసుకున్నటకు నీ సేవకులమైన మేము దీన్ని చేయుచున్నాము. ప్రభువా మా దేవా, నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుచున్నాము, నేను స్తుతించుచున్నాము, నేను మహిమపరుచున్నాము. కనికరం గల మా తండ్రి, మేము విరుచు రొట్టె క్రీస్తు శరీరంలో పాలు పంచుకున్నట్టు మేము దీవించు పాత్ర క్రీస్తు రక్తములో పాలు పంచుకున్నట్టు మమ్మను రొట్టె ద్రాక్ష రసములు అను ఈ ఈవులను నీ పరిశుద్ధ పరచుమని నేను బహుమతితో బతిమాలు కొంచున్నాము. ఆయనతో ఐక్యపడే విశ్వాసం గల వారు వెళ్ళినట్లును సరస్వతి మా ప్రభువైన క్రీస్తునందు అన్నిట్లు ఎదుగునట్లు అనుగ్రహించుము. సర్వశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త ఘనత మహిమయు ఆయన ద్వారానే యుగయుగములు కలుగును గాక. ఆమేన్. అందరూ మోకరించి ప్రభు నేర్పిన ప్రార్థన చేయగలము. మన రక్షకుడైన క్రీస్తు మనకు ఆజ్ఞాపించి నేర్పినట్టు ధైర్యంతో ఇట్లు చెప్పగలుగుచున్నాము. పరలోకమున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమున నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాటిన ఆహారం రేపు మాకు దయచేయము. మా యొక్క అపరాధం చేసిన వారిని మీరు క్షమించిన ప్రకారం మీ అపరాధం క్షమించి మమ్మల్ని శోధనను లేక దుష్టుని తప్పించి కనుక రాజ్యమును శక్తి మహిమయు నిరంతరము మీవైనవి. ఆమేన్. అలాగే ప్రియ సామీప్య ప్రార్థన చేయడము. కనికరములో ప్రభువా, మేము మా స్వనీతిని గాక నాన్న నీ గొప్ప కనికరమైనటువంటి ఇది బలయకు రాకటించింది. నీ బాల కింద పడిన మొక్కలు ఇరుకున్న దగ్గరికి వారు కాను కానీ నీవెప్పుడు కనికరించి లక్షణము కలిగి మార్పు లేని ప్రభువు అన్నారు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరాత్మలు మీ ప్రేమాడని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తము చేత శుద్ధి చేయబడినట్లును మేము ఆయనలోను ఆయన మానవుని ఎల్లప్పుడూ నివసించినట్లును తగిన రీతిమైన శరీరం తిరుగును ఆయన రక్తము త్రాగుటకును మాకు కృపను అనుగ్రహించును. ఆమేన్. మనం విరుచు రొట్టె క్రీస్తు శరీరం పాలు పంచుకున్నట్టే దేవుని జనునికి దేవుని పదార్థములు లోక పాపం మోసుకొని దేవుని కొరి పిల్ల మమ్మల్ని కనికరించు. లోక పాపం మోసుకొని దేవుని కొరి పిల్ల మమ్మల్ని కనికరించు. లోక పాపం మోసుకొని దేవుని కొరి పిల్ల నీ సమాధానము మాకు దయచేయి. క్రీస్తు శుద్ధపరచబడినవి దయచేసి మీకు హాల్లో సిద్ధపరచబడిన ప్రభు పనులలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను.
క్రీస్తు యొక్క రక్తము సంస్కారం విశ్వాసంతో పుచ్చుకున్న మనము మన ప్రభావి దేవునికి నాసు చెల్లించడము మనందరం కలిసి 15వ పేజీలో ఉన్న కృతజ్ఞత ప్రార్థన చెప్పుకున్నాము. 15వ పేజీలో ఉన్న కృతజ్ఞత ప్రార్థన. సర్వశక్తి కలిగి సదా జీవించుకున్న దేవా, ఈ పరిశుద్ధ మర్మములను తగినట్టుగా పంచుకొచ్చిన మమ్మను మీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మిక్కిలి విలువగల శరక్తములను మన ఆత్మీయ ఆహారముతో రోచించి అనుగ్రహించినావు గనక నీకు నాసు చెల్లించున్నాను. మరియు నీకు మాయల దయదక్షిణలు కలిగినావు. నీవు సమస్త శ్వాస యొక్క దివ్య సమూహముకు నీ కుమారుని మరణ శరీరంలో నిజమైన అవయములుగా మేము చేర్చబడున్నా. మరియు ఆయన మరణశముల యొక్క పుణ్యం వలన కలుగు నిరీక్షణ ద్వారా అందుని బట్టి మమ్మల్ని మా సిద్ధార్థులు మీకు అనుకూలము పరిశుద్ధము సజావుగా సమర్పించుకుంటున్నాము. పరలోక తండ్రి, సమస్త శ్వాస యొక్క ఆ పరిశుద్ధ సహవాసం నిలిచి ఉండి వివరించిన సత్యమైనట్లు చేయనట్లు మీకు ప్రత్యేక మాకు సహాయం చేయండి. మాకు యేసుక్రీస్తు ద్వారా బహుళంగా ప్రార్థించున్నాము. ఆయనను నీకును పరిశుద్ధాత్మను ఆ దేవునికి స్తోత్రమును మహిమయు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మీకు తోడేయండి. దేవుని కూర్చున్నట్టు ఆయన కుమారుడును మన ప్రభుని కూర్చున్నట్టు తెలివి యందును ప్రేమ యందును మీ హృదయంలో మనసును కాపాడును గాక. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తుల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మీకు తోడేయండును గాక. ముగించులాగా మనమందరము లేచి నిలబడి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో 370వ కీర్తన, నా దేవా నా ప్రభువా నీ చెంతను సదా వసింపను నాకు ఇష్టమనే కీర్తన పాడుకొని దేవుని యొక్క సన్నిధానం నుంచి ప్రాముఖ్యంగా మన గృహాల్లో ఈ యొక్క ముగించుకుందాం. దయచేసి 370వ కీర్తన, నా దేవా నా ప్రభువా. Hey
ఉండును గాక.